హలో బ్యూటిఫుల్ పీపుల్స్. మీలో ఎంతమందికి తెలుసు ఈరోజు కార్తీక మాసం అని? నేనైతే ఫస్ట్ క్యాలెండర్‌లో చూసి కన్ఫర్మేషన్ చేసుకున్నా. దట్టు కార్తీక మాసంలో ఏకాదశి అనంటే చాలా పవర్‌ఫుల్ ఉంటుందండి. నిజం. చూడండి లిటరల్లీ నార్మల్ అండి అప్పుడు ఆ గూడా కళ్ళైతే ఏకాదశి మనకొస్తుంది. చాలా దట్టు పవర్‌ఫుల్ కార్తీక గా మాసంలో చాలా ఉన్నాయన్నమాట. పవర్‌ఫుల్‌గా ఉంటుంది. గణేశుడనమాట. సో, నా సో, దగ్గర ఉన్న టెంపుల్స్ మొత్తం కూడా శివయ్య దగ్గరికి, అయ్యప్ప స్వామి, గణేశుల టెంపుల్‌కి అయితే దర్శనం చేసుకొని ఇక్కడ దీపం గూడా పెట్టాను. మరి మీరందరూ దీపం పెట్టారా లేదా? అసలేం చేస్తున్నారు కార్తీక మాసంలో? కుదిరిన వాళ్ళందరూ గూడా టెంపుల్స్‌కి వెళ్ళండి. చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తదండి. నిజం చెప్తున్నాను. నా లైఫ్‌లో నాకంటే అసలేమీ లేదు. బట్ ఇప్పుడు ఇక్కడి వరకు ఏదో వచ్చాను అనంటే అది కేవలం శివయ్య వల్లే వచ్చానని చెప్పైతే నేను చెప్తాను. నా ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్క సబ్‌స్క్రైబర్ ఉన్నారు. కానీ ఇప్పటికి కాస్త కూస్త చూస్తే 400 అయ్యారు. అది కొంతమంది రిఫరెన్స్ త్రూ అవ్వచ్చు. కానీ కొంతమంది బయట వాళ్ళు కూడా అయ్యుండవచ్చు కదా! బయట వాళ్ళందరూ వచ్చారు అనంటే శివయ్య ద్వారా వచ్చినట్టే కదండీ నా దగ్గరికి. సో, అలానే ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి కూడా వచ్చాననమాట. ఇక్కడికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. సో, రాముల వారు గూడా ఉంటారు ఇక్కడ. వెంకటేశ్వర స్వామి రాముల వారు, తర్వాత విజయలక్ష్మి మాత ఉంటారనమాట. సో, దర్శనం అయితే చాలా చక్కగా ప్రశాంతంగా జరిగింది. సో, మీరు కూడా మీ దగ్గర ఉన్న టెంపుల్ ఏ టెంపుల్ అయినా అవ్వచ్చండి. ఈ కార్తీక మాసంలో శివయ్య టెంపులే అని కాదు. మన దగ్గర ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్స్‌కి వెళ్లి విజిట్ చేసి రావచ్చనమాట. ఎళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒక నామం ఒక 10 సార్లు, 11 సార్లు అయితే ఖచ్చితంగా చదవండి. మనసులో ప్రశాంతంగా ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ మెడిటేషన్ గూడా చేసుకోండి. నేనైతే కంపల్సరీగా చేస్తాను. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.